ఫ్రెండ్స్, ఈ వైల్డ్ కార్డ్స్ మరి ఏ విధంగా ఆలోచన చేశారో, మరి ప్లాన్లు వేస్తూ ముందుకెళ్తున్న శ్రీజాని తీసేయాలనుకున్నారు. ఎందుకంటే టఫ్ కాంపిటేటర్ డెమాన్ ఉంచారు, కానీ శ్రీజాని ఎలిమినేట్ చేసేసారంట. మనకు అందిన వార్త అయితే నిజంగా ఆశ్చర్యకరం, నిజంగా ఆశ్చర్యం. అసలు శ్రీజాని మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేశారో కానీ శ్రీజాని ఎలిమినేట్ చేశారంట. నేను అనుకుంటుంది ఏంటంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఎలిమినేట్ చేస్తారేమో, సుమన్ శెట్టి గారిని ఫ్లోరాని పంపిస్తారేమో అనుకున్నా. ఇప్పుడు వచ్చే పర్సన్ ఏమనుకోవాలి, టఫ్ కాంపిటేటర్ తోటి టఫ్గా ప్లాన్లు వేసి గేమ్ ఆడేవాళ్ళతో ఆడాలనుకుంటారు కదా. అప్పుడే కదా వీళ్ళ సత్తా ఏంటనేది బయట తెలిసేది. మరి శ్రీజాని తీసేశారంటే శ్రీజ ప్లానింగ్కి గేమ్కి భయపడే కదా వాళ్ళు శ్రీజాని ఎలిమినేట్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. శ్రీజ ఖచ్చితంగా నిన్న భరణి గారు ఏమన్నారు, శ్రీజాని ఎందుకు అలా పడేసావంటే శ్రీజ గేమ్ బాగుంటుంది, చాలా బాగా ఆడుతుంది, అందుకని శ్రీజకు భయపడే ఎలిమినేట్ చేసామన్నారు చూడు. అందుకని ఈ వైల్డ్ కార్డ్స్ కూడా శ్రీజ ప్లానింగ్కి శ్రీజ గేమ్కి తగ్గట్టు వేసే ప్లానింగ్కి భయపడే శ్రీజాని ఎలిమినేట్ చేసినట్టున్నారు. మనకు తెలిసిన అప్డేట్ శ్రీజ ఎలిమినేట్ అయ్యిందంట. అబ్బా, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇక అంటే ఇక కీసు గొంతు కీసు ఇరిటేషన్ గొంతు మనకు వినిపిస్తుంది అనమాట. అయితే మరి శ్రీజ ఎలిమినేట్ అనేందుకు ఎంతమంది బాధపడుతున్నారు. అరే వెళ్ళిపోతే బాగుండులే, వెళ్తేవిలే అని ఎంతమంది అనుకుంటున్నారు. చిన్న కామెంట్ చేయండి. నేను అనుకున్నది ఏంటంటే, ఫ్లోరా కొంచెం నెగిటివ్ లేని పర్సన్, ఆ పర్సన్ వెళ్ళింది కదా. సుమన్ శెట్టికి ఏ నెగిటివ్ లేదు కాబట్టి సుమన్ శెట్టి గారు నుంచే బాగుండేది, ఇద్దరు నెగిటివ్ లేని మంచి వాళ్ళని పంపిస్తే బాగోదు అనుకున్న నా మనసుకి అయితే మాత్రం ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, ప్రోమోస్ వచ్చినాయి, బాగున్నాయి, ఏం అడగైతే బాగుంటుంది నాకు సార్ అనుకున్నాము. అవి అడుగుతున్నారు, వాళ్ళు సారీలు చెప్పుకుంటున్నారు, చేసిందని చేసి సారీలు చెప్తే ఎట్టా అంటున్నారు. బయట అదర్ స్టేట్స్ నుంచి అంటే యూకే నుంచి తీసుకొచ్చి అమ్మాయి చదువు కూడా చెప్పించారు. మరి భరణి గారు మారుతారనేమో, అది మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ మొదటిసారి చాలా డిఫరెంట్గా, చాలా ఆలోచనతోటి, ఎవరి ఆలోచనకు అందకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు వ్యూవర్స్ అందరూ కూడా, యూట్యూబర్స్ అందరూ కూడా ఆలోచించే లోపే డిఫరెంట్ థాట్స్ తోటి ప్రతి వారం కూడా చాలా బాగా జరుగుతుంది. నాకు సరే ప్రతి వారం కూడా ఒక్కొక్కడు కోటింగ్ ఇస్తూనే ఉన్నారు, ఏది కూడా వదలకుండా. దానికి వాళ్ళు మార్చుకుంటున్నారు, లేదని కొంతమంది మార్చుకుంటున్నారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఎంత ట్విస్ట్ పెట్టాడంటే చాలా ట్విస్ట్. అబ్బా, అది ఎవ్వరు ఊహించరు కూడా, యూట్యూబర్స్ ఎవ్వరికి థాట్ రాదు, అంత డిఫరెంట్గా ప్లాన్ చేశారు. బిగ్ బాస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా టీం అయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ ప్రోమోలో ఏమి చూపిస్తున్నారు మనకి, డేంజర్ జోన్లో ఉన్న ఆరుగురు చూపిస్తున్నారు. డెమాన్, శ్రీజ, సుమన్ శెట్టి, సంజన, ఫ్లోరా చూపిస్తూ ఉన్నారు మనకి. ఈ ఆరుగురిలో మధ్యలో ఇద్దరిని ఎవిక్షన్ అన్నారు, అంటే వాళ్ళిద్దరిని ఎలిమినేట్ ప్లేస్లో పెట్టారు. ఎవరిని, రీతుని, ఫ్లోరాని పెట్టి వాళ్ళని ఎవరిని చేసి ఉంటారంటే రీతు సేవ్ అయిపోయింది, ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయింది. వాళ్ళిద్దరి వరకు మిగిలి ఎవరున్నారు, డెమాన్, పవన్, శ్రీజ, సుమన్ శెట్టి, సంజన ఉన్నారు. పవరాస్త్ర ఎవరికి వచ్చింది, ఈ పవరాస్త్ర సాధించడానికి ఎవరికైతే పవరాస్త్ర ఇవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయమంటే తనుజ వెళ్ళి రాముని తీసేసింది. భరణి గారు వెళ్ళి ఊరికి ఏడుస్తుంటుంది, ఎమోషన్ అవ్వద్దని తనుజని తీసేసాడు. దివ్య వెళ్ళి కళ్యాణ్ తీసేసింది. రాము వెళ్ళి దివ్యాన్ని తీసేసాడు. ఇంకా మిగిలింది ఎవరు, ఇమ్మానియలే ఉన్నాడు. ఇమ్మానియల్, కళ్యాణ్ వెళ్ళి కూడా భరణిని తీశాడు. ఇమ్మానియల్కి పవరాస్త్ర వచ్చింది. మరి ఈ పవరాస్త్రను ఉపయోగపెట్టాలి కదా. ఉపయోగపెట్టాలంటే ఇమ్మానియల్కి దగ్గరుండ పర్సన్ని, డేంజర్ జోన్లో ఉన్న పర్సన్ పెట్టాలి. ఏ పర్సన్ ఉంది అక్కడ, వాళ్ళ మమ్మీ సంజన ఉంది. వీళ్ళ నలుగురిలో పవరాస్త్ర ఉపయోగించి ఇమ్మానియల్ వాళ్ళ మమ్మీని కాపాడేశాడు. ఇంకా ముగ్గురు ఎవరున్నారు, డెమాన్, పవన్, శ్రీజ, సుమన్ శెట్టి ఉన్నారు. వీళ్ళ ముగ్గురు భవిష్యత్తు కొత్తగా ఎంటర్ అవుతున్న BB9 2.0 వైల్డ్ కార్డులు వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళ జాతకం అంతా కూడా ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించాలనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని పంపిస్తారు, సెకండ్ ఎలిమినేషన్ జరుగుద్ది అనమాట. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురు నిలబెట్టి, ఎవరిని, డెమాన్, పవన్ని, శ్రీజాని, నెక్స్ట్ సుమన్ శెట్టిగా నిలబెట్టి ఈ ముగ్గురులో హౌస్ నుంచి ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారని వాళ్ళని అడుగుతారంట. అడిగితే వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారు, మన సహజంగా ఏం ఆలోచిస్తారు. డెమాన్, పవన్, శ్రీజ ఇద్దరిని అగ్నిపరీక్ష హౌస్లో చూశారు, అక్కడ బాగా ఆడటం చూశారు, ఇక్కడ ఆడటం చూశారు, ఆటను ఇంప్రూవ్ చేసుకోవడం చూశారు, శ్రీజ ప్లానింగ్ కూడా చూశారు. ఆ ప్లానింగ్ అమలుపరిచి పవన్ కళ్యాణ్ని ఏ విధంగా కెప్టెన్ చేసింది అది కూడా చూశారు వాళ్ళు. ఇప్పుడు ఏం ఆలోచిస్తారు వీళ్ళు, డెమాన్, పవన్ మనకి టఫ్ కాంపిటేటరు,
గేమ్స్లో అయితే టఫ్ ఇస్తాడు, అది ఆలోచించడం అవసరం లేదు. నెక్స్ట్ శ్రీజ అయితే టఫ్ కాంపిటేటరు ప్లస్ ప్లానింగ్ బాగా వేస్తుంది. ఆ ప్లానింగ్ అమలుపరచడంలో కూడా ఎలాంటి వాళ్ళైనా సరే తొక్కేసి గెలవడానికే ప్రయత్నం చేస్తా అలా వేసింది ప్లానింగ్ శ్రీజ. వీళ్ళిద్దరు టఫే వాళ్ళకి కాంపిటేటర్స్. ఇంకా మిగిలి ఉన్నారు సుమన్ శెట్టి గారు. అరే సుమన్ శెట్టి గారితో ఏం ఆడతాం మనం, అంత టఫ్ ఇచ్చే ఫైటర్ కాదు. అంత అతనితో ఆడటం కూడా వీళ్ళు యూత్ కాబట్టి ఆడలేరు, అతను మనకి టఫ్ కాంపిటీషన్ కానే కాదనుకుంటారు. ఇప్పుడు మరి ఎవరిని పంపిస్తారు? వాళ్ళు ఏమనుకుంటారు, అరే మనం ఆడితే టఫ్ కాంపిటీషన్ తోటే ఆడాలి, ప్లాన్లతోటి మనం తిప్పు కొడుతూ మనం గెలవాలి అని అనుకుంటే మాత్రం డెమోన్ని శ్రీజాని ఉంచుతారు. ఇంత మనం ఏం ఆడతాం అనుకుంటే సుమన్ శెట్టి గారిని పంపించేస్తారు. లేదంటే మనకి ఒక కాంపిటీషన్ ఉంటే చాలే, ఒక ప్లానింగ్తో ఉండేది చాలే అనుకుంటేనేమో డెమోన్ కానీ శ్రీజాని కానీ ఉంచుతారు. ఇద్దరు ఎవరినొకరి నుంచి సుమన్ శెట్టిని ఉంచుతారు. లేదంటే ఇద్దరి నుంచి సుమన్ శెట్టి గారినైనా పంపించే ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడైతే నిజంగా అసలు డేంజర్ జోన్లో డెమాన్ పవన్, శ్రీజ, సుమన్ శెట్టి గారు. మరి ఫ్లోరాను పంపించాం కదా, మరి ఏం రీజన్ చెప్పుకుంటామంటే తన గురించి ఏం చెప్పడం లేదు, నెగిటివే లేదు. అలాగే సుమన్ శెట్టి వెళ్ళినా సుమన్ శెట్టి గురించి ఏ నెగిటివ్ మనం మాట్లాడలేం, ఏం చెప్పలేం. అంత నెగిటివ్ పర్సన్ కూడా కాదు వాళ్ళిద్దరు. మరి సుమన్ శెట్టిని పంపిస్తారా, డెమాన్ పవన్ పంపిస్తారా, శ్రీజని పంపిస్తారా? వీళ్ళు ముగ్గురైతే డేంజర్ జోన్లో ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ మరి ఏ విధంగా ఆలోచించి పంపిస్తారనేది చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే డెమాన్ పవన్ వెళ్ళిపోతే రీతు పరిస్థితి ఏంటి, శ్రీజ వెళ్ళిపోతే కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఒంటరోడు అయిపోతాడు. ఎందుకంటే కళ్యాణ్ శ్రీజ తప్పితే ఎవరితో అంత అట్రాక్షన్గా మాట్లాడు కూర్చోడు. డెమాన్ పవన్ వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు డెమాన్ ఎప్పుడూ రీతు దగ్గర ఉంటాడు కాబట్టి కళ్యాణ్తో కలవడు. మరి కళ్యాణ్ ఎలా ఉంటాడు? శ్రీజ అన్ని ప్లాన్లు ఇస్తూ సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది. నిన్న కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టడం కూడా దివ్య చదివి పెట్టించుకో, ఎందుకు వరస్ట్ ప్లేయర్ ఉంది కదా, బోర్డు తనుజ చదివి పెట్టించు, తనుజ వల్ల నువ్వు గెలిచావు కదా అని సలహాలు ఇస్తుంది. మరి సలహాలు తీసుకొనే కళ్యాణ్ ముందుకు పోతున్నాడు. మరి ఇప్పుడు సలహాలు ఇచ్చేది ఎవరు, ఏమంటాడు మాట్లాడేది ఎవరు కళ్యాణ్కి? మరి కళ్యాణ్ ఏమైపోతాడు? డెమో అని వెళ్తే రీతు పరిస్థితి ఏంటి పాపం? రీతు ఏం చేస్తుంది? డెమో 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 అంటే నాన్న అంటే నాకు ఆమ్లెట్ కావాలని తిరుగుతుంది ఏమంటే డెమో ఏమట. మరి డెమో వెళ్తే రీతు పరిస్థితి ఏంటి? మరి ఒకసారి ఆలోచన చేయండి. సుమన్ శెట్టి మరి ఎవరిని వైల్డ్గా బయటకు గెంటుతారో భీమన్ స్ట్రాటజీకి అందుగా సుమన్ శెట్టి గారు ఇచ్చినట్టున్నారు. ఫ్లోరాతో పాటు శ్రీజాని పంపించినట్టున్నారు. మరి శ్రీజ ఎలిమినేట్ అన్నట్టు మనకు తెలుస్తుంది. ఎంతమందికి బాధగా ఉంది, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, చిన్న కామెంట్ చేయండి.